అరుణాచలం, అరుణాచల శివ అని తలిచిన ఆ నామంతోనే ఎన్నో జన్మల పాపాలు నశించిపోతాయి. అరుణాచలం ప్రవేశం, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పటి వరకు ఒకలా ఉండే జీవితం అప్పటి నుండి ఒకలా ఉంటుంది. ముందుగా ఇక్కడ అరుణాచల చిత్ర నమూనాని చూద్దాము. ఇక్కడ మనం 9 రాజగోపురాలను చూడవచ్చు. చుట్టూరు ఉన్న రోడ్డు చూస్తున్నారు కదా, ఆ రోడ్డు పైనుంచే అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే జరుగుతుందండి. ప్రదక్షిణ చేస్తూ చుట్టూ ఉన్న అష్టలింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా, నిజంగా శివుని ఆజ్ఞ ఉండాలండి అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ అరుణాచలంలో పాదం మోపలేము. అంతే కదండి, గిరి ప్రదక్షిణ చేయాలంటే నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో అగ్నిభూతమునకు ఇది ప్రతీక అని చెప్పుకోవచ్చు. అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం అండి. అరుణ అంటే పాపములను హరించున్నది అని అర్థం. కేవలం స్మరణ చేత ముక్తి కలుగుతుంది అనేది ఏదైనా ఒక క్షేత్రం ఉంది అంటే అది అరుణాచలం అని చెప్పుకోవచ్చు. ఈ అరుణాచల దేవాలయం శివాజ్ఞ చేత స్వయంగా విశ్వకర్మ చేత నిర్మింపబడిందని, దాని చుట్టూ అర్ణం అనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. మనం ఏ పుణ్యక్షేత్రంలో చూసినా ఆ ఆలయంలో ఉన్న మూర్తి విశేషం గురించి తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉన్న కొండని స్వయంగా శివుడేనని పురాణాలలో తెలియడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యం ఉందని చెబుతూ ఉంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీనిని చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదచారులై శివనామస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహా ఔషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణం వల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తూ ఉంటారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకి తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలా కనిపించడం విశేషంగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నతమైన ఫలితాలని ఇస్తుంది. గిరి ప్రదక్షిణ చేయడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. చెప్పులు లేకుండా చేయలేని ఎడల సాక్సులు ధరించి కూడా చేయవచ్చు. బరువు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకుని వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం కాబట్టి 9 లోపు ముగించడం మంచిది. గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. చిల్లర తీసుకువెళ్ళడం మర్చిపోకండి. ఎందుకంటే సాధువులు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డు పక్కల చాలా ఎక్కువ మంది ఉంటారు. గిరి ప్రదక్షిణలో చాలా ఆశ్రమాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రమణాశ్రమం వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేయొచ్చు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక దర్శించండి. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయవచ్చు.
ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిండు గరిపిన వలె నిదానంగా అరుణాచల నామస్మరణం చేస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. అది తప్పకుండా తీసుకోండి. కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికైనా అన్నదానం చేయండి. విశేష ఫలితం కలుగుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటాను అదే నాకు ప్రసాదించు అని కోరుకుని బయలుదేరండి. గిరి ప్రదక్షిణ మొత్తం శివనామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకుని వెళ్ళండి. సాధువులు ఎంతోమంది ప్రదక్షిణలో ఉంటారు కాబట్టి వారికి తోచిన సహాయం మీరు చేయండి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సాధ్యమైనన్నిసార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని నామస్మరణ చేస్తూ వెళ్ళండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కేవలం మనకు ఎడమవైపు మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారంట. కాబట్టి మనం వారికి ఎదురు వెళ్ళకూడదు. కాబట్టి ఎడమవైపు మాత్రమే చేయాలి. ప్రదక్షిణ సమయంలో చుట్టూ ఉన్న 8 లింగాలను దర్శించడం వల్ల గ్రహాల ఆధిపత్యంతో వివిధ రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. ఇక్కడ గిరి ప్రదక్షిణలో మనకు కనిపించే మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఇక్కడ మోక్ష మార్గం నుండి వస్తే మోక్షం కలుగుతుంది అంటారు కదా. మోక్ష మార్గం నుంచి వెళ్ళడం వల్ల కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది అని చెప్తారు. పునరపి జననం పునరపి మరణం అంటారు కదా. ఈ మోక్ష మార్గం ద్వారా బయటకు రావడం వల్ల మరి ఒక జన్మ ఉండదని కూడా చెప్పుకుంటారు. ఎంతో గొప్ప సిద్ధుడు ఈ మోక్ష మార్గాన్ని నిర్మించడం, అందులో 2 యంత్రాలను నిర్మించి 2 గదులుగా నిర్మించడం, మధ్యలో ఉన్న ఈ సన్నని సందు ద్వారా మోక్ష మార్గం నుండి బయటికి రావడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ మోక్ష మార్గం నుండి బయటికి 3 సార్లు రావడం వల్ల ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తొలగించుకోవచ్చు అని చెబుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మధ్యలో కొద్దిగా కాళ్ళు నొప్పులు లాంటివి ఏమైనా అనిపిస్తే కాసేపు అక్కడ బల్లలు బెంచీలు లాంటివి అవి ఉంటాయండి, అక్కడ కూర్చుని సేద తీరవచ్చు. తర్వాత కంటిన్యూస్గా చేయొచ్చు. నెమ్మదిగా నడుస్తూ శివనామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకుంటే నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంటుందండి. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ చేయండి. నిజంగా మనసు నిండిపోతుంది. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేస్తామా అనిపిస్తుంది. మాకైతే అలా అనిపించింది. మేము దర్శనం చేసుకుని నైట్ 9కి రాత్రి 9 గంటలకి స్టార్ట్ చేసామండి గిరి ప్రదక్షిణ. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి పూర్తయింది. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మంచినీరు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవచ్చు. ఇంకా రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఆశ్రమాల్లో రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల వచ్చిన వెంటనే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉండదు. మా అరుణాచల యాత్ర అయితే ఎలా జరిగిందండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.